తీపి కబురైతే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్నదాతల బ్యాంక్ ఖాతాలోకి అయితే డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే 9 జిల్లాలకు సంబంధించి 4-5 ఎకరాలకు సంబంధించి అయితే లిస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. ఆ జిల్లాల వివరాలు కానివ్వచ్చు, అలాగే ఇప్పటివరకు రైతన్నలకైతే పెట్టుబడి సాయం అందని రైతులందరికీ కూడా ప్రభుత్వం నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది. ఈ రోజు నుంచి మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. సోమవారం ఉదయం కాడ నుంచి ఈ 4-5 ఎకరాలకు సంబంధించి దాదాపు అయితే డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై అయితే చాలా తీవ్రంతోనైతే ఒత్తిడి అయితే పడ్డట్టయితే తెలుస్తుందన్నమాట. ఈ తెలంగాణ రైతు భరోసా గురించి డబ్బులపై అయితే రైతులకు భిక్షకైతే వారికి ఇక రానట్లేనా అంటే ఇప్పటివరకు ఎవరికైతే రైతు భరోసా అందని రైతులందరూ కూడా చాలా ఆందోళన అయితే చెందడం అయితే జరుగుతుందన్నమాట. ఈ ఏదైతే 4-5 ఎకరాలు ఉన్న రైతులందరికీ కూడా ప్రభుత్వం నుంచి అయితే 5,000 కోట్లు అయితే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే 84 లక్షల ఎకరాలకు మంజూరు అయ్యాయి అని అయితే 13 లక్షల రైతులకు మరో 4,000 కోట్లు అయితే మనకు దీనికి సంబంధించి అయితే నిధులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈరోజు ఉదయం మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. అలాగే మంగళవారం రోజున కూడా మీ అందరికీ కూడా ఖాతాలోనైతే డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం నుంచి పంట పెట్టుబడి సాయం సంబంధించి రైతు భరోసాకు సంబంధించి 9 జిల్లాలోనైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఆ జిల్లాలో ఒకసారి చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు చెప్తామన్నమాట. ఈ ఏవైతే ఆదిలాబాద్ జిల్లా కానివ్వచ్చు, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా కానివ్వచ్చు, అలాగే కొన్ని జిల్లాల వారీగానైతే ఈ డబ్బులు అనేవి ఏవైతే ఉన్నాయో నిధులైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 4,000 కోట్లను అయితే పెండింగ్ అయితే పెట్టినట్టయితే తెలుస్తుందన్నమాట బకాయిలో. దానికి సంబంధించి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చినట్లయితే తెలుస్తుందన్నమాట. ఈరోజు ఉదయం కాడ నుంచి సోమవారం ఉదయం కాడ నుంచి మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుందన్నమాట. ప్రతి ఒక్కరైతే కిందనైతే లైక్ బటన్ అయితే ఉంటుంది. ఇంకా రైతులు ఎవరైతే తెలియని రైతులందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చేరుకుంటుందన్నమాట. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. రైతులకు ఇప్పటికే చూసుకున్నట్టయితే తీపి కబురు అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్నదాతల ఖాతాలోకి అయితే బ్యాంకు డబ్బులు జమ అవుతున్నాయి. అయితే మీకు ఇంతవరకు పెట్టుబడి సాయం అందని రైతులందరికీ కూడా చాలామందికి అయితే 5 ఎకరాలు కానివ్వచ్చు, 4 ఎకరాలకు సంబంధించి ఇంకా ఎవరికైతే మనీ డిపాజిట్ కాలేదో వాళ్ళందరికీ కూడా చాలామందికి అయితే ఊరట లభిస్తుందని అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. ప్రతి ఒక్కరైతే రైతులకు వాట్సాప్లలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. రైతు భరోసా సాయం ఆలస్యం కావడంతో నూతన వానాకాలం సాగుకు పెట్టుబడి సమకూర్చడం చూసుకున్నట్టయితే రైతులు తీవ్రనైతే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. జూన్ నుంచి వానాకాలం సాగు ప్రారంభమవుతూనే దృశ్య ఎండింగ్లో పెట్టిరన్నమాట. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే 4,000 కోట్లు నిధుల త్వరగానైతే విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటికే మనకి ఇలానైతే రైతులపై అయితే చాలా తీవ్రంతో ఉండడం టైంలో మనకు ప్రభుత్వం నుంచి అయితే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది అన్నమాట. సో మీ అందరికీ కూడా డబ్బులు అయితే ఈ 2-3 రోజులలో 4-5 ఎకరాలకు సంబంధించి పడడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ.